దాన్ని తెచ్చి మన నెత్తిన పెట్టుకున్న పాపానికి ఏం జరిగింది ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలా ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఏం చెప్పిండు, రైతులకు అన్ని పంటలకు నేను బోనస్ ఇస్తా, నువ్వు దొడ్డు వడ్లు వండించినా, సన్నవడ్లు వండించినా, పత్తి వండించినా, జొన్నలు వండించినా, మక్కలు వండించినా, మిర్చి వండించినా, సోయా వండించినా కింటాల్కు 500 బోనస్ నేను ఇస్తా అని చెప్పిండు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ అన్నాడు. కానీ ఇవాళ దొడ్డు వడ్లకు లేదు, సన్నవడ్లకు మాత్రమే అని మళ్ళా మాట మార్చిండ్రు. మాట మార్చి నాకేమైంది, 40 రకాల సన్నాలకు ఇస్తామన్నారు మొదలు. కానీ నిన్న చెప్తున్నారు 40 రకాల సన్నాలు కాదు, 7 రకాలకే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇయ్యమని చెప్పి మళ్ళొకసారి రైతుకు మోసం చేసే పరిస్థితి. అదే మన ప్రభుత్వం ఉన్ననాడు మక్కలు కొన్నాం, శనిగలు కొన్నాం, కందులు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, 1-2 కాదు, సోయాబీన్తో సహా అన్ని కూడా కొన్నాం. పంజాబ్ను దాటిపోయి నెంబర్ 1 రాష్ట్రమైనం. మరి వ్యవసాయం దండుగా అన్నోళ్లను పండుగ చేసి చూపెట్టినాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి దయచేసి. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఎరికే, 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు, మేము 3వ పంటకు కూడా ఇస్తాం. కేసీఆర్ భూమి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, మేము కౌలు చేసుకున్నటోళ్ళకు కూడా మేము రైతు బంధు ఇస్తాం. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోత్ నియోజకవర్గానికి, అనిల్ జాదవ్ గారు అదే వేదిక మీద ఉన్నాడు. అక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు రైతులు వాళ్ళు వీళ్ళే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ అనగానే కిందికెళ్ళి సీటీలు, కిందికెళ్ళి సప్పట్లు మారుమోగిపోయినాయి. పరేషాన్ అయిపోయింది ముఖ్యమంత్రి. నాకు సప్పట్లు కొడతలేరు, అనిల్ జాదవ్కు బాగా కొడుతున్నారు, ఇదెక్కడి కథ అని ముఖ్యమంత్రి పరేషాన్ అయిపోయి ఇక పంచి డైలాగులు కొట్టుడు మొదలు పెట్టిండు. పంచి డైలాగులు ఏం కొట్టిండు? పంచి డైలాగులు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఎలక్షన్లకు మునుపు మీరు కూర్చోర్రా నాయన, వెనక కనబడతలేరన్న, కూర్చోర్రా బై దండం పెడతా. ఎలక్షన్లకు మునుపు ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, అన్ని పనులు చేస్తా, 100 రోజులలోనే చేస్తా, పిల్లగాళ్ళకు స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, రైతులకు 15,000 ఇస్తా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా, అన్ని 100 రోజుల్లోనే చేస్తా అని డైలాగులు కొట్టిండు. అయితే మొన్న అనిల్ జాదవ్ గారు మరి వివిధ సభల్లో అడుగుతున్నాడు, ఏమాయ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు అంటివి, 420 హామీలు ఇస్తేవి, 3 నెలలు అంటే 100 రోజులనే చేస్తా అంటివి, ఏమైందయ్యా అని అడిగితే బోత్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, సోయి కూడా లేదు ముఖ్యమంత్రి అని. ఏమంటున్నాడు, 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను ఇది మనకు తెలియదా? పిల్లలు 3 నెలలకు పుట్టారని మనకు తెలియదా? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, 3 నెలలనే పిల్లలు పుడతారా, కండలు తిరిగిన పైల్వాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు, మరి 30 నెలల పుట్టకపోతే నిన్నేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు పిల్లలు. ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా, ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు ఒక చిన్న మెతుకు చాలు మా వాళ్ళకు హుషారు. మరి నీదేమో సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, ఒడిచిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇయాల ఆలోచన చేస్తా ఉన్నది. మీరు ఒక్కటే యాద్ చేసుకోండి,
ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి యూరియా సమస్య ఉండేనా? ఒక్క ఫోన్ చేస్తే మన ఆటో అన్నకో ఆటో తమ్మునికో కళ్ళం కాడికొచ్చి పొలం కాడికొచ్చి బంగారం వలే యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. కరెక్టా నేను చెప్పేది కాదా? ఒక్క ఫోన్ ఆటోని ఫోన్ చేస్తే అసొంటిది ఇవాళ ఏంది పరిస్థితి? అదేదో యాప్ తెచ్చిండ్రు. యాప్ ఏం యాప్? అసలు షాపులో ఉంటే కదా యాప్లో ఉండేది. షాపులోనే లేకపోయా యూరియా, యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. అది సమస్య. వీళ్ళకి తెలివి లేదు. ఆఖరికి రైతులకు సంచులు సప్లై చేసే తెలివి కూడా లేదు. బార్దానిచ్చే తెలివి లేదు. ఉన్నదా? సుతిలు లేదు, బార్దాన్ లేదు, సంచులు కూడా లేవు. అయితే మొన్న అనిల్ అన్న ఏం చేసిండంటే అవి ఏమో సంచులు ఎందుకు దొరుకుతలేవు రాబాయ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిండు. సంచులన్నీ ఆడిపోతున్నాయంటే ఎరికేనా? ఏడిపోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. నిండా పైసలు నింపి దోసుకున్న సొమ్మంతా ఢిల్లీకి పోతున్నాయి పైసలు. రైతులకు ఇయనికి పైసలు లేవు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికి సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు? అప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అయిపోతుంది, రైతు బంధు ఉండదు, యాది పెట్టుకోండి, మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? మేమేమన్నా పిచ్చోళ్ళమా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడు అనాలనా, ఏమనాలి చెప్పు? ఏం చేస్తావు? ఎక్కువ పెడతావు, ఇంకో కేసు పెడతావు, పెట్టు. అంతే కదా పెట్టేది. కేసులు పెట్టుడు తప్ప ఆయనకి ఏమైనా ఎరికేనా? ఏమైనా వచ్చా? కేసులు పెట్టుడు, బూతులు మాట్లాడు తప్ప 2.5 ఏళ్ళు పీకింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి మా ఆడపిల్లలకు 2500 ఇస్తాను కదా ఏమాయంటే నీ లాగుల తోండలిడిచి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడేస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మరి మా పిల్లగాళ్ళు ఎదురు చూస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావా అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. నువ్వేమైనా బోటి కొట్టేటోనువా? బోటి కొట్టేటోడు అయితే పేగులో మెడలేసుకుంటాడు. నువ్వు ఏమిటిది? ముఖ్యమంత్రి తిరిగి మాట్లాడాలి. సిగ్గులేని మాటలు. ఒకటి యాద్ చేసుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి ఒక శాపం. ఇకాడి నుంచి కొనడట, ఆయన గింజలు కొనడట, వడ్లు కొనడట, మీరు వండించే జొన్నలు కొనడట, శనిగలు కొనడట. మోడీ ఎంత కొనమంటే గంతే కొంటాడట, మీదికెళ్ళి కొనడట. అంటే నువ్వు ఎకరానికి 40 క్వింటాలు వడ్లు వండించినా ఒకవేళ మోడీ గారు రేపటి రోజున కోటా 10 క్వింటాలే అంటే 10 కొంటాడట, మిగతా 30 నువ్వు బయట అమ్ముకోవాలి. ఇవాళ నిన్న తీసుకున్న నిర్ణయం అది. మరి ఊకుందామా మరలబడదామా? నేను ఇప్పుడు పున్న గ్రామంలో కూడా చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, రైతులను చూస్తున్నా నేను కొనుగోలు కేంద్రాలలో కాళ్ళు పట్టుకుంటూ పోయి ఆఫీసర్లు, అయ్యా కొనండి అయ్యా అని. కాళ్ళు పట్టుకున్నాడు కాదు, కాలర్ పట్టుకోండి. కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకుని అడగండి ఎక్కడ పోయింది, నువ్వు చెప్పిన బోనస్ ఎక్కడ పోయింది అని అడగండి, నువ్వు చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పోయినాయి అని అడగండి. నీ వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగండి. వదిలిపెట్టం రేవంత్ రెడ్డిని. నువ్వే కదా 15 రోజుల కింద చెప్పినావు చివరి గింజ దాకా కొంటా అన్నావు. ఇవాళ ఏమైంది మరి? చివరి గింజ దాకా కొంటా, మోడీ మెడలు వంచుతా, నేను మోడీని ఇది చేస్తా అది చేస్తా తొడలు కొడుతీవి. ఇవాళ ఏమైంది అని అడుగుతున్నా. కాంగ్రెస్ కు 8 మంది